వాసు గారు, అంటే ఈ లాస్ట్ మినిట్ వరకు కాపీలో పనిచేశారు మీరు. మొన్నేమో ఎమోషనల్ అయిపోయి అసలు సినిమా గురించే మాట్లాడడం మానేశారు. మొత్తం అంతా దీని చుట్టూరే తిప్పుతున్నారు. అవునండి. యాక్చువల్లీ విజ్జు కథ చెప్పినప్పుడు నన్ను 4 గంటలు నవ్వించాడు. ఈ 4 గంటలు నవ్వించాడు. 100% 2 గంటల 18 నిమిషాలు, అంటే టైటిల్స్ అన్నీ తీసేస్తే ఇంచుమించు 2 గంటల 12 నిమిషాలు, అంటే 6 నిమిషాలు యాడ్స్కి ఇవన్నిటికి తీసేస్తే 2 గంటల 12 నిమిషాలు అయితే మాత్రం 100% మిమ్మల్ని పొట్టబ్బా నవ్విస్తాడు. అది టైటిల్ దగ్గర నుంచి, ఫస్ట్ వాయిస్ ఓవర్ దగ్గర నుంచే ఆ నవ్వించడం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ సినిమా ఎంత డేంజర్ అంటే, యా, అంటే కొన్ని డైలాగులు కొంతమంది మీద పడినాయి. ప్లీజ్ డోంట్ అది అఫెండ్ అవ్వద్దు. అది చాలా క్యాజువల్గా, చాలా జోయల్గా తీసుకోండి. అది ఎందుకంటే చాలా నవ్విస్తానికి చేసినవి తప్పితే ఏదో ఉద్దేశపూర్వకంగా అయితే మేము చేసినవి కాదు. డిస్క్లైమర్లో కూడా పెట్టమన్నారు, పెట్టాం అది కూడా. అండ్ అలాగని ఈ సినిమా ఎంత డేంజర్ అంటే, ఏమాత్రం ఈ సినిమా ఎడ్జ్ దాటినా కూడా మళ్ళీ కామెడీగా ఎప్పుడూ ఆ డేంజర్ ఉంటుంది. అది ఇప్పుడు కొత్త పదం ఏదో అంటారు దాన్ని, క్రింజ్ క్రింజ్ అంటున్నారు. నాకు మొన్నటి వరకు అర్థం కాలేదు క్రింజ్ అంటే ఏంటంటే. మనం ఇదివరకు అనుకునే వాళ్ళం కదా, హాస్యం, వ్యంగ్యం. వ్యంగ్యంని ఇప్పుడు క్రింజ్ అంటున్నారు. బట్ ఒకప్పుడు వ్యంగ్యం అనేది చాలా పెద్ద అసెట్, అది రాయగలిగిన వాళ్ళు కానీ ఇది. బట్ ఈ సినిమా ఎంత జాగ్రత్తగా బ్యాలెన్స్ చేశాడంటే, అది దృష్టిలో పెట్టుకుని ప్రతిదీ టైమింగ్ కూడా నవ్వుతాము, అట్ ద సేమ్ టైం ఓవర్ టైమింగ్ అయితే అవ్వదు. అలాంటి ఓవర్ టైమింగ్ ఎవరిదన్నా ఉంటుందంటే, అసలు ఎక్స్ట్రా ఒక అబోవ్ ద లెవెల్ టైమింగ్ ఉంటుందంటే ఈ సినిమాలో వీటీ గణేష్ గారిది ఉంటుంది. బట్ ఎప్పుడైతే మళ్ళీ మన హీరోస్ వస్తారో అదంతా కూడా చాలా సటిల్ టైమింగ్లోనే వెళ్తూ ఉంటుంది అదంతా కూడా. అండ్ అది వాంటెడ్గానే ఆయన కొంచెం క్రింజ్ సైడ్ గెంటాం కావాలని చెప్పి, అది కథకి ఒక రావాలని చెప్పి. అండ్ చాలా ఎడ్జ్ మీద కథ అన్నమాట ఇది. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా కూడా ఇది బట్ నేను ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడు అయితే చాలా బాగా నవ్వుకున్నాను. ఏదైతే తను నాకు సటిల్ కామెడీ, ఒక చిన్న అలా నవ్విస్తూ తీసుకెళ్ళి అక్కడక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్లు వేస్తాడు. అదంతా కూడా చాలా బాగా స్క్రీన్ ప్లే తీసుకెళ్ళాడు. ఈ సినిమా ఒక్కటే ఏంటంటే, జడ్జ్ చేయకుండా చూస్తే మాత్రం అందరికి నచ్చుద్ది. అసలు వీళ్ళు ఏం తీశారా అని చెప్తే మాత్రం ఏం తీశారా అనిపిస్తుంది. జస్ట్ అలా ఓపెన్గా కూర్చుని హ్యాపీగా ఓకే మనం ఏదో మనల్ని నవ్విస్తానికి మన దగ్గర డబ్బులు తీసుకున్నారని చూస్తే మాత్రం మీ అందరికి మాత్రం చాలా బాగా నచ్చుద్ది ఇది. అది నా రిక్వెస్ట్ కూడా మన మీడియా మిత్రులందరికీ ఏంటంటే, ఇదేదో పెద్ద భయంకరంగా తీశారనుకోవద్దు. ఇది చాలా సింపుల్గా నవ్వింతానికి తీసాం అంతే. అంటే ఇంతమంది కమేడియన్స్ ఉన్నారు, వీళ్ళందరి క్యారెక్టర్లని వాడుకోవటం, సెటిల్గా చేయించటం, అంటే ఏది డైరెక్టర్కి ఎక్కువగా పిచ్చ కింద వాడాడు. 63 రోజులు వాడాడు, మామూలుగా కాదు. అంటే అందరినీ నటించడానికి సాటిస్ఫై చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్, తర్వాత ఆడియన్స్ సాటిస్ఫై చేయొచ్చు. సో వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేయడం కానీ డీల్ చేయడం కానీ మీకు ఎంత కష్టం అనిపించింది? బ్యాలెన్స్ చేయడం స్క్రిప్ట్లో ఆల్రెడీ రిటర్న్ ఉండే అండి. ప్రతి క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, ఆ మూమెంట్లో ఆ సిచ్యువేషన్లో ఎలా చేయాలంటే స్క్రిప్ట్లోనే ఉండే. కొంచెం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఓల్డ్ మూవీస్లో మన జంధ్యాల గారు, కృష్ణారెడ్డి గారు, వంశీ గారు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్తో చేస్తుండే. సో ఆ కైండ్ ఆఫ్ వైబ్లో సెట్ చేద్దాం అట్లా చూడడం ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచి సినిమాలు అక్కడి నుంచి వచ్చి మాట్లాడుతుంటారు. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒక సీన్ని, ఒక సిచ్యువేషన్ని, ఒక మూవీని రన్ చేస్తూ ఉంటాయి. సో ఆ వైబ్లో నాకు ఫస్ట్ నుంచి చూడడం ఇష్టం. అట్లా అన్ని క్యారెక్టర్స్ అన్ని పెట్టుకొని రాయడం ఇష్టం ఉండే. సో లక్కీగా అంత ఈజీ ప్రాసెస్ అయింది. కొంచెం సెట్లో ఇబ్బంది ఉంటుండే ఫస్ట్ మూవీ కాబట్టి, ఇంతమందికి సీన్ చెప్పడము, దాన్ని చేయించుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉండే. బట్ నాకు కావాల్సిన టైం అంతా వాసు గారు ఇచ్చారు. ఒకవేళ తీసుకున్నాను బలవంతంగా. విజ్జు ఏంది విజ్జు అంటుండే. వాసు గారు, హలో, ఇక్కడ వాసు గారు, ఇక్కడ ఒక్క నిమిషం బాబు. ఎవరో అది మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అంటే అది కూడా 63 డేస్లోనే కంప్లీట్ చేశారంటున్నారు. బట్ దీనికి బాగా ఓవర్ బడ్జెట్ అయింది, దానివల్ల మీరు ఇంత కొంచెం ఒత్తిడికి కూడా గురవుతున్నారని కొన్ని కామెంట్స్ ఉన్నాయి. దీని మీద ఏంటంటే? అవును, బడ్జెట్ పరంగా అయితే ఈ సినిమాకి మించే పెట్టాం. అది సినిమా మీద ఆడేస్తుంది అన్నిటికీ నమ్మకం కన్నా కూడా, ఒక సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని కష్టాలు పడినా ఏం చేసినా ఏదైనా సరే ఆ సినిమాని అయితే ఫినిష్ చేయాలి. ఈ సినిమా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు, నెంబర్ ఆఫ్ డేట్స్ని మేము మర్చి చేసుకోవాలి. తర్వాత మధ్యలో స్ట్రైక్ ఇవన్నిటి మీద స్ట్రెచ్ అయింది.
స్ట్రెచ్ అయ్యి దాని మీద బడ్డెన్స్ కానీ దాని మీద బడ్జెట్లు కానీ అన్నీ పెరిగినాయి. కానీ నా హోప్ ఒకటే ఏంటంటే, ఏదైతే నేను ఒక జెన్యున్గా ఒక సినిమా బాగుండాలి, ఒక సినిమా ఏదైనా సరే ఫినిష్ చేసి బాగా రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ పాజిటివ్నెస్ ఈ సినిమా నుంచి నాకు లాస్లు లేకుండా నన్ను కవర్ చేస్తుందని చెప్పి అంతే. వాసు గారు ఇక్కడ జస్ట్ ఇట్స్ సార్, సారీ లైట్లు చాలా గట్టిగా లైట్స్ ఉన్నాయా? ఏం లేదు సార్, మొన్న ఈవెంట్ చేశారు కదా, ఆ ఈవెంట్లో మీరు స్పందించింది అది అంటే మీపై ట్రోల్స్ అనేది పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు, అది ఎంతవరకు? సారీ అండి, అది చిన్న తప్పుగా వెళ్ళింది. అది నా పైన ట్రోల్స్ కాదు, ఎప్పుడు అది తప్పు నేను కమ్యూనికేట్ చేసిన సరిగా అవ్వలేదేమో. సినిమా పైన అది యాక్చువల్లీ సినిమా పైన రిలీజ్, అది మన ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అంటే నేను మా వాళ్ళు ఇమీడియట్లీ చెప్పి తీసుకొచ్చి మేము పెట్టి 5 minutes కూడా అవ్వలేదు ఇంకా. అంటే ట్రైలర్ చూసిన వాళ్ళు ఇంచుమించు 3 minutes ట్రైలర్ ఉంది, ఇంకా 2 minutes ఎంత అవుతుంది, పట్ట 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 ఒక 100-150 ఏదో రోబోట్ వేస్తారు చూస్తారు, అట్లా వేసుకుంటూ వచ్చేస్తున్నారు మొత్తం. దాంట్లో పోనీ వేసే వాళ్ళు డైలాగులు మార్చినా బాగుంటుంది, అర్థమవుతుంది ఓహో అని. అసలు సేమ్ డైలాగు ఒక 10 డైలాగుల తర్వాత ఒక 10 డైలాగ్స్ స్ట్రెచ్ కింద పడిపోయినాయి మొత్తం. దెన్ వి థాట్ లైక్, నాకు అప్పుడు నాలెడ్జ్ లేదంత. తర్వాత లేటర్ దే సెడ్ ఇట్స్ ఆర్గనైజ్డ్ ఇదే అని. అంటే సినిమా వాళ్ళే ఇచ్చారనుకుంటారా లేకపోతే బయట ఎవరైనా మామూలుగా? తర్వాత తెలిసింది దెర్ ఇస్ ఎ ఫ్యూ పీపుల్ వర్కింగ్ లైక్ దట్. దానికి కొన్ని ఏదో అదే ఒక స్ట్రాటజీ అంట, చెత్త స్ట్రాటజీ అది. అంటే కాంపిటీషన్ ఎదుర్కోవడానికి అలా చేశారు? కాంపిటీషన్ ఎదుర్కోవడానికి ఏమైనా కూడా అదేంటంటే అదొక శాడిజం అనొచ్చు, సైకోయిజం అనొచ్చు. ఇంత కష్టపడి సినిమాలు తీస్తుంటే దీన్ని చేయడానికి. ఆర్ఎల్స్ ఇప్పుడు కొన్ని ఉన్నాయి కామెంట్స్, నిజంగా నెగిటివ్ కామెంట్స్ కొన్ని ఉన్నాయి, చాలా జెన్యున్గా రాశారు. ఇది కొంతమంది దట్ 100% ఐ విల్ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే దాంట్లో నన్ను తిట్టినవి ఉన్నాయి, అది సినిమాని తిట్టినవి ఉన్నాయి, లేదా సినిమాని ఇది దాని మీద కామెంట్ చేసినవి ఉన్నాయి, ఏదో సీజీ క్వాలిటీ అక్కడక్కడ చిన్నది ఉంటాయి, అవన్నీ కామెంట్ చేసినవి ఉన్నాయి. దోస్ ఆర్ రియల్ కామెంట్స్ దట్ 100% వీ షుడ్ టేక్. బట్ ఒకటే దాన్ని రిపీట్గా కొడుతూ, లేదంటే ఒకే డైలాగ్ అటు ఇటు వేసి కొడుతున్నారు చూసారు, దోస్ థింగ్స్ వీ కెన్ అండర్స్టాండ్ దోస్ ఆర్ ఇయే అని చెప్పి. అవి కూడా మీకు తెలిసిపోతాయి క్లియర్గా, ఇమ్మీడియట్లీ ఒక 5 minutesలోనే పడిపోతాయి మొత్తం. అంటే మీ ఎదుగుదలను చూడలేక ఇలాంటి ఇది ఏదో నాది గురించి కాదండి, ఇది చాలా సినిమాలు జరిగిందంట. ఇట్లాంటి కాంపిటీషన్స్లో వస్తున్నప్పుడు, లేదా ఇట్లాంటి 2-3 సినిమాలు ఒక్కొక్కసారి రిలీజ్ అవుతున్నప్పుడు జరిగింది. ఇట్స్ నాట్ మై పర్సనల్ థింగ్. నిన్న కూడా ఒక ప్రొడ్యూసర్ మాట్లాడేది, ఆయన కూడా చాలా బాధపడ్డారు, పెద్ద ప్రొడ్యూసర్ ఆయన కూడా. అట్లాగే ఇంకో హీరో గారు ఒకరు మాట్లాడారు సేమ్ అట్లాగే. ఏంటంటే చాలామంది మీదకి జరిగింది, బట్ ఏంటంటే ఎవరు ఓకే దీన్ని లెట్ గో అని వెళ్ళిపోతున్నారు. ఎక్కడ ఎందుకంటే దానికి ప్రూఫ్స్ ఉండవు, దానికి ఏమి ఉండవు. అందుకనే నేను గట్టిగా మాట్లాడింది ఏంటంటే అట్లీస్ట్ వీ నో దట్ ఇట్స్ హ్యాపెనింగ్ అనేది చెప్పాలని చెప్పేది.